హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ అయితే నేను మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ 6కే లేచేసాను. ఇంకా స్నానం చేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవాలి. ఇంకెందుకు మరి లేట్, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఇంకా ఇక్కడైతే నేను పూజ సామాగ్రి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే నన్ను అడుగుతున్నారు కదా, కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి అని చెప్పి. నేను అందుకోసమే మీకోసం శ్రీరామనవమి రోజు లాంగ్ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. అందరూ చూసేసేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం ఆపిన ఆగరు కదా. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మీకు లాంగ్ వీడియోస్ కావాలా, ఎలాంటి కంటెంట్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే నేను తప్పకుండా మీకోసం చేస్తాను. ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా వెంటనే తుడుచుకోవాలి కదా, లేకుంటే నల్లగా అయిపోతాయి కదా. అందుకే నేను వెంటనే తుడుచుకుంటున్నాను. అవును, మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమిని? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మెయిన్ శ్రీరామనవమి అంటే వడపప్పు పానకమే కదా. నేనైతే నైవేద్యం కోసం ఇక్కడ వడపప్పు అండ్ పానకంకి ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా, అందుకే బెల్లం అనేది వాటర్లో నానబెట్టేస్తున్నాను పానకం కోసం. నేను రెడీ కూడా అవ్వలేదు, రెడీ అయ్యాకే కదా పూజ చేసుకోవాలి. ఇది నానబెట్టేస్తే ఆ లోపు నేను శారీ కట్టుకుంటే అంతలోపు నానిపోతుంది కదా. ఇంకా మనం నైవేద్యం కూడా పెట్టేయచ్చు టైంకి. ఇంకా లేట్ లేకుండా పూజ అయితే చేసుకోవచ్చు అని నేనైతే ఇలా చేశాను. ఇంకా వడపప్పు కోసం కూడా నేనైతే పెసరపప్పు కడిగేసి నానబెట్టేస్తున్నాను. ఇంకా ఆలోపు అయితే నేను రెడీ అయ్యేసి వచ్చాను. ఎందుకంటే పండగ రోజు కూడా పాత బట్టల మీద పూజ చేయలేం కదా. అయినో వీడియో కొంచెం డిలే అయ్యింది. శ్రీరామనవమి తర్వాత చాలా రోజులకి పెడుతున్నాను. కొంచెం వర్క్లో ఉన్నాను, అందుకే పెట్టడం లేదు. వీడియోస్ లేట్ అవుతున్నాయి. కొంచెం అదంతా క్లియర్ అవ్వగానే నేనైతే డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, కామెంట్స్లో అయితే చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. కొంచెం ఛానల్ గ్రోత్ అయ్యాక నేను వాటన్నిటికీ క్లారిటీ ఇస్తాను. పండుగ అంటే అందరూ ఒకేలాగా సెలబ్రేట్ చేసుకోరు కదా, ప్లేస్ని బట్టి పండుగ సెలబ్రేషన్స్ మారిపోతుంది కదా. ఈ వీడియోలో నేను అదే షేర్ చేసుకుంటున్నాను. మేము మా ఇంట్లో పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను పానకంలో మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే పానకంలో మిరియాల పౌడర్ అనేది కంపల్సరీ కదా, అందుకే నేనైతే మిరియాలని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా కొంతమంది అయితే తులసి ఆకులు, ఇలాచీ కూడా వేసుకుంటారు. నేను కూడా ఇలాచీ వేస్తాను, కానీ ఆ రోజు నేనైతే మర్చిపోయాను, అందుకే వేయలేదు. ఇంకా ఇక్కడ నేనైతే మిరియాల పొడి పట్టేసుకున్నాను. ఇంకా దాన్ని పానకంలో కలిపేశాను. ఇంకా వడపప్పు ప్రాసెస్కి వస్తే కొంతమంది పచ్చిమిర్చి, కొబ్బరి అలా వేసుకుంటారు కదా. నేనైతే మా ఇంట్లో అయితే బెల్లం వేసి చేస్తారు. ఎప్పుడు శ్రీరామనవమికైనా బెల్లం ముక్కలు వేస్తారు నానిన పెసరపప్పులో. నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతాను. అదే కొంతమంది అలా చేసుకుంటారు, కొంతమంది ఇలా కూడా చేసుకుంటారు. అందులో మేమైతే ఇలా చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పటాలు క్లీన్ చేసేసుకోవడానికి వాటర్ తెచ్చుకుంటున్నాను. ఇంకా పటాలు క్లీన్ చేసుకొని అయితే గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దేవుడి పటాలకన్నిటికీ బొట్టులు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అయితే గణేశుడిని అలానే అమ్మవారిని డైరెక్ట్గా పెట్టేయకుండా మేమైతే ఇలాగ బియ్యంలో పెట్టేస్తాము. అదే చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా పూజకి మొత్తం రెడీ చేసుకుంటున్నాను, ఆయిల్ వేసుకొని అంతా. ఇంకా శారీ కట్టేసుకొని వచ్చి ఇంకా పూజ చేసేసుకుందామని చెప్పేసి. ముందే నేను ఎప్పుడు శారీ కట్టుకోను, ఎందుకంటే నాకు అంతా హ్యాండిల్ చేయడం రాదు. ఎక్కువసేపు శారీలో నేనైతే ఉండలేను. ఇట్లా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అయితే నేనైతే శారీ కట్టుకొని పూజకి మాత్రం శారీ కట్టుకొని చేసుకుంటాను. ఇంక ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా వడపప్పులో బెల్లం తురిమేస్తున్నాను, ఎందుకంటే దేవునికి కూడా నైవేద్యం పెట్టేసేయాలి కదా.
అసలు మనసు బాగలేకపోయినా, ఏదైనా కొంచెం డల్గా ఉన్నా, అప్సెట్లో ఉన్నా కూడా మనం కనుక పూజ చేసుకున్నామంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది కదా. నేనైతే అట్లనే చేస్తాను. మనసు బాగలేకపోతే వంట చేసుకోవడమో లేదంటే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవడమో చేస్తాను. అప్పుడు కొంచెం నాకైతే మనశ్శాంతిగా ఉంటుంది, కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. మీకు అలాగా ఏం చేస్తే రిలీఫ్ అనిపిస్తుందో నాకు చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో. పూజ అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కదా. పూజ చేసామంటే ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంకా నేనైతే దేవుడికి నైవేద్యం కోసం రెడీ చేసుకుంటున్నాను, దేవుడికి పెట్టడానికి. ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. పూజ అయిపోయాక ప్రసాదం తినకపోతే అలాగా, ఇంకా ప్రసాదం కూడా తినేస్తున్నాము. నాకు ఇష్టమైన పండుగల ప్రసాదాలలో ఇదైతే ఒకటి, అందుకే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ నేనైతే మా వసంత్కి ఏదో జోక్ చెప్పి నవ్విస్తున్నాను, కానీ వసంత్ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే నేను చెప్పే జోక్స్లో నవ్వు రాకపోయినా కూడా నా కోసం నవ్వుతుంటారు. ఇంకా పూజ అంతా అయిపోయాక కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే మేము నిద్రపోయి ఇంకా 3కి అలా లేచామన్నమాట. ఎందుకంటే నైట్ కూడా అసలు సరిగ్గా నిద్రపోలేదు, మార్నింగ్ కూడా త్వరగా లేచేసాము. అది కాక పనులన్నీ చేసుకున్నాను కదా, బాగా టైర్డ్ అయిపోయి అయితే నిద్రపోయాము. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాము గ్రోసరీస్ తీసుకోవడం కోసం. ఇదైతే మన వనస్థలిపురం డీమార్ట్ అనమాట. మీలో ఎంతమంది డీమార్ట్కి గ్రోసరీస్ కన్నా కూడా సాఫ్టీ కోసం నాలాగా వెళ్తారు? నేనైతే డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి సాఫ్టీ కొనుక్కోకుండా అయితే వెనక్కి రాను. బట్ ఆ రోజు బికాస్ ఆఫ్ మై బ్యాడ్ లక్ ఏమో తెలియదు, కానీ నాకైతే సాఫ్టీ దొరకలేదు. నేను వెళ్ళేసరికి అయిపోయిందని చెప్పారు. ఇంకా మేము ఏం చేస్తాము, ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చాకైతే యాజ్ యూజువల్గా తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ సర్దుకోవాలి కదా. అవి సర్దకపోతే మనసంతా వాటి మీదే ఉంటుంది, ఏది కూడా కాన్సన్ట్రేషన్గా చేయలేము. నేను ఏవి తెచ్చుకున్నా ముందు సర్దేయాలి, దాని తర్వాత ప్రశాంతంగా మిగతా వర్క్స్ చేసుకోగలను. తెచ్చుకున్నప్పుడే ఒక 10 minutes ఎక్స్ట్రా కేటాయిస్తే అయిపోతుంది కదా ఆ వర్క్ కూడా. ఇంకా ఇక్కడైతే నేను బట్టలు మడతేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే ప్రతి ఇంట్లో ఉండే ఈవినింగ్ రొటీనే కదా, పనులు చేసుకోవడం. మడతేసుకున్నట్లే నేనైతే షెల్ఫ్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే కాఫీ తాగను, నాకు అలవాటు లేదు. ఇంకా ఆ రోజు కొంచెం తలనొప్పిగా ఉంది, ఎందుకంటే నైట్ నిద్ర సరిగ్గా పోలేదు, అలానే లేవగానే వర్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే కొంచెం హెడేక్ అనిపించింది. ఇంకా బయట కూర్చొని అయితే ఇలా మేమిద్దరం కాఫీ తాగాము. మా వసంత్తో అయితే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది, కానీ అస్సలు ఒప్పుకోడు. ఇంకా ఫోర్స్ చేస్తే కానీ ఎప్పుడో ఒకసారి వీడియోస్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా ప్రతిసారి ఫోర్స్ చేయలేం కదా. ఇంకా తర్వాత మేమైతే ఇక్కడ వెడ్నెస్డే ఆ రోజు కదా, అందుకని మేమైతే మార్కెట్కి వెళ్ళాము కూరగాయలు తీసుకోవడానికి. చెప్పాను కదా వెడ్నెస్డే మా ఇంటికి దగ్గరలో వెజిటబుల్స్ పెడతారు ఇలా అని. ఇంకా మేమైతే కూరగాయలు తీసుకుందామని వెళ్ళాము. ఇంకా అలానే బ్యాటరీస్ అయిపోయాయి క్లాక్లో అని చెప్పి వసంత్ స్టేషనరీకి వెళ్ళైతే బ్యాటరీస్ కూడా తీసుకున్నాడు. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఏం జరిగిందంటే తాళం పోగొట్టేసుకున్నాం, ఇంటి తాళం. మళ్ళీ వెనక్కి వెళ్ళి తాళం తీసుకోవాల్సి వచ్చింది వెతుక్కుంటూ. ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ కూరగాయలు సర్దేసుకుంటున్నాను వేటికవి. ఇంకా అప్పుడైతే ఈజీగా వసంత్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, లేకపోతే మార్నింగ్ అంతా గాబరా అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం వ్యవహారాలు వేసుకుంటూ సర్దుకుంటూ ఉంటాము మేమిద్దరం. ఇంకా సర్దేసుకున్నాక అయితే నేను డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్ కోసం అయితే నేను ఇక్కడ మామిడికాయ పులిహోర చేస్తున్నాను.
ప్రతి పండుగకి మా ఇంట్లో పులిహోర కామన్. అది ఏదైనా చింతపండు పులిహోర కావచ్చు, నిమ్మకాయ పులిహోర కావచ్చు. దట్టు ఇది సమ్మర్ కదా, దానికోసం నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నాను ఇక్కడ. సమ్మర్లో మ్యాంగో పులిహోర అనేది కామన్ కదా, మళ్ళీ మనకి మ్యాంగోస్ దొరకవు. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాము. ఇంకా ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వస్తాయి. బాయ్. జై శ్రీకృష్ణ.